మమ్మల్ని కొట్టడం ఏంది, ఆడవాళ్ళు ఏడబడితే ఆడ కొట్టుడు, అసలు ఏడ్చుకుపోయారు, కింద పెట్టి ఏడ్చుకుపోయారు మమ్మల్ని. మాకు దెబ్బలు కూడా తగిలి అట్ట చేశారు మమ్మల్ని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లులు కట్టిస్తా ఉంటాడు కదా, ఏడ ఉన్నిళ్ళు గోల కొట్టి మళ్ళీ ఇల్లు కట్టేస్తాడా? మాకు ఏడ కట్టేస్తాడు? అదే భూమిలో కట్టి మనం అదే భూమిలో అడుగుతున్నాం మేము ఇల్లు. మాకెక్కడ అవద్దు, మా భూమిలోనే మాకు ఇల్లు కట్టియాలి అంతే. అన్యాయంగా ఉంటా ఉన్నారంట కదా మీరంతా. మేమా అన్యాయంగా ఉంటున్నావా అంటే కోర్టు కూడా అన్యాయంగానే ఇచ్చింది ఆయన్ని పట్టాలు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయిగా ఇప్పుడు. అది ఆ భూమి ఇచ్చిన ఆయనే చెప్పిండుగా, భూమి ఇచ్చిన ఆయన నేనే ఇచ్చిన భూమి వాళ్ళకి పేదలని పట్టాలు ఇచ్చిన అని చెప్పిండుగా. అది అన్యాయం ఎట్టయింది? మరి నువ్వు ఉంటావు అన్యాయంగా? మేము ఉంటున్నావు అన్యాయంగానే. నువ్వేం చేస్తావు ఆ భూమిని? ఇప్పుడు మీ జిల్లా మంత్రే కదా తల్లి, మరి మీ జిల్లా మంత్రే మరి అది కోట్లలో ఉందిగా, మరి సంపాదించుకోవాలి. ఇంకా సరిపోలేదు సంపాదన, ఇంకా సరిపోలే. మందుసులు కొట్టుకోవటం ఇంకా సరిపోక ఇంకా సంపాదించుకోవాలని అది.